ఒక్క నిమిషం ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ నుమాన్ గారు ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం చేస్తామని చెప్పేసి బిల్లో పెట్టారు. నిన్న అమిత్ షా గారు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన చెప్పడం జరిగింది 1 అవర్లో నేను ఈ బిల్లుని అమెండ్మెంట్ చేసి తీసుకొస్తాను, మార్చి తీసుకొస్తాను, దీని డ్రాఫ్ట్ని తీసుకొస్తాను, మీకు నాకు 1 గంట టైం ఇవ్వండి అనేసి కూడా అన్నారు. బహుశా మీరు అది విన్నారో లేదో ఒకసారి అది ఒకసారి ప్లే చేయండి. ప్లే చేసిన మీరు మాట్లాడదు సార్ ఒకసారి అమిత్ షా మాట్లాడింది. ఎస్ అమిత్ షా మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ పీసీఆర్. बता दो इनको। अगर इस बिल का विरोध करने का कारण 50% लिखित में चाहिए तो 1 घंटा सदन बंद कर दिए, मैं ऑफिशियल अमेंडमेंट लेकर आता हूं मान्यवर, मगर बिल पारित करने का वो वादा करते। अब वेणुगोपाल जी बताए क्या बिल पारित करेंगे? मुझे सुनो, बता दो इनको। अगर इस बिल का विरोध करने का कारण 50% लिखित में चाहिए तो 1 घंटा सदन बंद कर दिए, मैं ऑफिशियल अमेंडमेंट लेकर आता हूं मान्यवर, मगर बिल पारित करने का वो वादा करते। ఎస్ నుమాన్ గారు విన్నారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. ఇక్కడ 2011 పాపులేషన్ ఒక్క నిమిషం నుమాన్ గారు 2011 పాపులేషన్ ప్రకారం మీరు చెప్పినటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో మనం చూస్తే 25,12,18,388 మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం 129 సీట్లు ఉన్నాయి. దాన్ని ఆయన చెప్పినటువంటి 50% సీట్లను పెంచేట్టుగా ఉంటే 195 సీట్లు అవుతాయి. కానీ 2011 సెన్సస్ వల్ల సెన్సస్ ప్రకారం మేము పెంచుతామంటే 174 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉన్నాయి. అంటే 50%కి 2011కి మధ్య తేడా 22 సీట్లు తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి కూడా మేము రెడీ అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఉమెన్ బిల్ని వెంటనే 2034 దాకా వెయిట్ చేయకుండా 2029కే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అనేటటువంటి పదాన్ని వాడినా సరే ఎందుకని మీరు వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి? సో ఇక్కడ దక్షిణాది